సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకీ వర్స్. సో గైస్, ఇప్పుడే మార్గన్ మూవీ చూసి వచ్చా అనమాట. మార్నింగ్ మన ఛానల్లో కన్నప్ప రివ్యూ ఆల్రెడీ పెట్టేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. అది కూడా మార్నింగే పెట్టేశాను అనమాట. నైట్ 8 o'clock షో మార్గన్ మూవీకి వెళ్ళొచ్చాను. బేసిక్గా ఈ మూవీ మొత్తం మంచి సస్పెన్స్ థ్రిల్లర్ గైస్. నేను ఈ మూవీ ట్రైలర్ చూడలేదు, ఏం చూడలేదు. యూట్యూబ్లో మూవీ ఫస్ట్ 5 minutes పెట్టిరు. ఆ ఫస్ట్ 5 minutes చూసి అరే ఇదేదో కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది, ఒకసారి వెళ్ళి చూద్దాము, దీన్ని కూడా రివ్యూ పెడదాము అని చెప్పేసి వెళ్ళా అనమాట మూవీకి. మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది గైస్. మీరు ఎవరన్నా సస్పెన్స్ థ్రిల్లర్ ఇంట్రెస్టెడ్ బాగా చూస్తారు అనుకునేటోళ్ళు ఈ మూవీ థియేటర్లో చూస్తే సూపర్ అంటే సూపర్ అనిపిస్తుంది. మీకు ఒక కేసు ఉంటుంది, అంటే ఒక కిల్లర్ తెల్లగా ఉన్న వాళ్ళని ఒక చిన్న ఇంజెక్షన్ వేసి మొత్తం ప్యూర్ బ్లాక్ చేసి చంపేస్తారు అనమాట. ఆ కేసులో ఒక్క ట్రేస్ కూడా దొరకదు, ఒక్క చిన్న క్లూ కూడా ఉండదు, టోటల్ అసలు ఏం దొరకదు. ఒక పర్సన్ వల్ల కొన్ని క్లూస్ దొరుకుతాయి. ఆ పర్సన్ కూడా నార్మల్గా దొరకడం కాదు, అది ఒక పర్సన్కి సూపర్ న్యాచురల్ పవర్స్ ఉంటాయి. అతనికి ఫస్ట్ చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కటి గుర్తుంటుంది అనమాట. అతని వల్ల అతనికి ఒక చిన్న పవర్ ఉంటుంది. యాక్చువల్ అది చెప్తే అది స్పాయిలర్ అయిపోతుంది. తనకి చిన్న పవర్ ఉంటుంది. ఆ పవర్ని బేస్ చేసుకొని దానివల్ల పోలీస్ వాళ్ళు అతని నుంచి హెల్ప్ తీసుకొని ఈ మర్డరర్ని కనిపెట్టడానికి ట్రై చేస్తారనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది మూవీ అయితే. అసలు నేను ఇంతవరకు చాలా సస్పెన్స్ థ్రిల్లర్ చూశాను, కానీ ఇలాంటి మూవీ ఎప్పుడు చూడలేదు నేను. అసలు మనకి ఎవరు సస్పెక్ట్ అని కనుక్కోవడం కూడా కష్టం. కొన్ని సినిమాలలో తెలిసిపోతుంది కదా, ఇతను అని చెప్పి తెలిసిపోతుంది కదా. ఇలా అసలు తెలియదు మనకి, ఇతనే మర్డర్ చేసిండు ఇతనే అని చెప్పేసి మనకి క్లైమాక్స్ దాకా తెలియదు. క్లైమాక్స్ తప్ప మనం గెస్ కూడా వేయలేము అనమాట. ఆ లెవెల్లో ఉంది. బేసిక్గా ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ మన తెలుగులో చాలా తక్కువ వస్తుంటాయి. అవి కూడా మన వాళ్ళు ఖరాబ్ చేస్తుంటారు. ఈ మూవీకి హీరో, ప్రొడ్యూసర్, మ్యూజిక్ డైరెక్టర్ ఒకలే, విజయ్ ఆంటోనీ, తెలుసుగా మీ అందరికీ. మూవీ అయితే ఒక్క దగ్గర కూడా డౌన్ఫాల్ కాదు. అసలు ఏదో ఒక సీన్, ఏదో ఒక ఇంట్రెస్టింగ్ సీన్ ఉంటుంది, ఇట్లా నెక్స్ట్ లెవెల్లో వెళ్ళిపోతూ ఉంటుంది తప్ప మనకి ఈ టైంలో ఈడ బోర్ కొట్టింది అనేది ఉండదు. థ్రిల్లర్ లవర్స్ మాత్రం డైరెక్ట్ మూవీకి వెళ్ళిపోవచ్చు, థియేటర్లో చూడవచ్చు. నా రివ్యూ చూసి పోయిన వాళ్ళు మూవీ నచ్చకపోతే కింద కామెంట్ చేయండి, నాకు ఖచ్చితంగా నచ్చుతుంది. మీకు నాకైతే నచ్చింది, నా ఒపీనియన్ ప్రకారం అయితే నాకు బాగా నచ్చింది. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నా. సో ఈ వీడియో ఇంతే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాకీ వర్స్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్.